హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించిన జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రెండవ సంవత్సరానికి సంబంధించిన ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లో వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రానికి సంబంధించిన బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. డిఎన్ఏ డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ జన్యు పదార్థం అని చెప్పి ఏ శాస్త్రవేత్తలు రుజువు చేశారు? ఆల్ఫ్రెడ్ హెర్షీ, మార్చా చేజ్, ఆప్షన్ సి రాబర్ట్ బ్రౌన్, ఆప్షన్ డి A, B. డిఎన్ఏ అనేది ఒక జన్యు పదార్థం అని చెప్పి ఏ శాస్త్రవేత్తలు రుజువు చేశారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి A, B. ఆల్ఫ్రెడ్ హెర్షీ మరియు మార్థా చేజ్లు డిఎన్ఏ ఒక జన్యు పదార్థం అని రుజువు చేశారు. రెండో ప్రశ్న చూస్తే డిఎన్ఏ ఒక జన్యు పదార్థం అని ఆల్ఫ్రెడ్ హెర్షీ, మార్చు చేజ్లు ఏ జీవిపై తమ నిర్ధారణ పరీక్షలు కొనసాగించారు? శైవలాల, శిలీంధ్రాల, బ్యాక్టీరియోఫేజ్లా? ఏది కాదు. డిఎన్ఏ ఒక జన్యు పదార్థం అని చెప్పి ఆల్ఫ్రెడ్ హెర్షీ, మార్షా చేజ్లు ఏ జీవిపై తమ నిర్ధారణ పరీక్షలు కొనసాగించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యాక్టీరియోఫేజులు. మూడో ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క విధి ఏమిటి? డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క విధి. డిఎన్ఏ పాలిమరేజ్ అనేది అత్యంత సమర్థవంతమైనది. ఆప్షన్ బి డిఎన్ఏ మూస ఫలకాన్ని వినియోగించి డియాక్సీ న్యూక్లియోటైడ్ పుంజీకరణను ఉత్ప్రేరితం చేస్తుంది. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క విధి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. నాలుగో ప్రశ్న చూస్తే హెటిరోక్రోమాటిన్ యొక్క లక్షణాలు తెలపండి. చిక్కగా పెనవేసుకుని ఉంటుంది హెటిరోక్రోమాటిన్, ఎక్కువ వర్ణద్రవ్యాన్ని గ్రహిస్తుంది, ఎక్కువ మెలికలు ఉంటాయి, ఎక్కువ డిఎన్ఏ ఉంటుంది, పైవన్నీ. హెటిరోక్రోమాటిన్ యొక్క లక్షణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఐదో ప్రశ్న చూస్తే యూక్రోమాటిన్ యొక్క లక్షణాలు. వదులుగా పెనవేసుకుని ఉంటుంది, తక్కువ వర్ణద్రవ్యాన్ని గ్రహిస్తుంది. ఆప్షన్ సి మెలికలు తక్కువ డిఎన్ఏ ఉంటుంది. ఆప్షన్ డి పైవన్నీ. యూక్రోమాటిన్ యొక్క లక్షణాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆరో ప్రశ్న చూస్తున్నాం. న్యూక్లియోటైడ్లో గల అణుఘటకాలు ఏవి? న్యూక్లియోటైడ్లో గల అణుఘటకాలు నత్రజని క్షారము,
పెంటోస్ చక్కెర, పాస్పేట్ అణువు పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 7వ ప్రశ్న చూస్తే అనులేఖనం ప్రమాణంలో డిఎన్ఏలో గల న్యూక్లియోటైడ్ వరుస క్రమం 3 నుంచి 5 కొనకు కింద తెలపబడినది. 3 AATG CAGC TATT AGG 5 పై న్యూక్లియోటైడ్ వరుస క్రమానికి సంపూర్ణ పోచ న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని రాయండి కింది వానిలో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5th TTAC GTCG ATAA TCC. 8వ ప్రశ్న చూస్తే అనులేఖన ప్రమాణంలో డిఎన్ఏలో గల న్యూక్లియోటైడ్ వరుస క్రమం 3 నుంచి 5 కొనకు కింద తెలపబడినది. 3 AATG CAGC TATT AGG 5 పై న్యూక్లియోటైడ్ వరుస క్రమానికి రాయబారి ఆర్ఎన్ఏలోని న్యూక్లియోటైడ్ వరుస క్రమాన్ని రాయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 AAUG CAG CU AUU AGG 3. 9వ ప్రశ్న చూస్తే ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉన్న ఏవైనా 3 రకాల వైరస్ల పేర్లు తెలపండి. TMV, VB బ్యాక్టీరియోఫేజ్, HIV పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 10వ ప్రశ్న చూస్తున్నాం. అనులేఖన ప్రమాణంలో గల అనుఘటకాలు ఏవి? ప్రమోటర్, నిర్మాణాత్మక జన్యువు, టెర్మినేటర్ పైవన్నీ. అనులేఖన ప్రమాణంలో గల అనుఘటకాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 11వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఎక్సాన్ల గురించిన లక్షణాలు సరైనవో కావో తెలపండి. వ్యక్తమయ్యే అనుక్రమాలు. ఇవి పరిపక్వ ఆర్ఎన్ఏలో ఉంటాయి. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. కింది వానిలో ఎక్సాన్ల గురించిన లక్షణాలు సరైనవో కావో తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 12వ ప్రశ్న చూస్తే కింది వానిలో ఇంట్రాన్ల గురించిన లక్షణాలు సరైనవో కావో తెలపండి. ఆప్షన్ ఏ మధ్య అంతరాయాలు కలిగి ఉంటాయి. ఇవి పరిపక్వ ఆర్ఎన్ఏలో కనిపించవు. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 13వ ప్రశ్న చూస్తున్నాం. HN ఆర్ఎన్ఏ యొక్క 5 కొనకు అసాధారణ న్యూక్లియోటైడ్ మిథైల్ గైనోసిన్ ట్రైపాస్పేట్ను చేర్చబడటాన్ని ఏమంటారు? టైలింగా, కాపింగా, వాలినా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాపింగ్ అంటారు. 14వ ప్రశ్న చూస్తే HN ఆర్ఎన్ఏ యొక్క 3వ కొనలో అడినలైట్ అవశేషాలు కలిగినటువంటి పాలీ ఏ తోకను స్వతంత్రంగా తయారు చేయటను ఏమంటారు? పాలీ అడినలైజేషన్, టైలింగ్, కాపింగ్. ఆప్షన్ డి A, B. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి A, B. 15వ ప్రశ్న చూస్తే జన్యువులో ఒక జత న్యూక్లియోటైడ్ మార్పు వల్ల అమైనో ఆమ్లమైనటువంటి గ్లూటామేట్ స్థానంలో వాలిన్ చేరటం వల్ల ఉత్పరివర్తనాలు సంబంధించి ఏ వ్యాధి కలుగుతుంది? క్యాన్సరా, రక్తహీనతనా, సికిల్ సెల్ అనీమియానా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సికిల్ సెల్ అనీమియా అనే వ్యాధి కలుగుతుంది. 16వ ప్రశ్న చూస్తే టీఆర్ఎన్ఏను ఆవేశితం చేయడం అంటే ఏమిటి? అమైనో ఆమ్లాల మధ్య పెప్టైడ్ బంధాలు ఏర్పడడానికి శక్తి అవసరం అవుతుంది. తొలి దశలోని ఏటీపీని ఉపయోగించుకొని అమైనో ఆమ్లాలు ఉత్తేజితమై సంబంధిత టీఆర్ఎన్ఏతో ఆవేశితం అవ్వడం అంటారు. ఆప్షన్ సి A, B. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి A, B. 17వ ప్రశ్న చూస్తే AUG సంకేతం యొక్క విధి ఏమిటి? దీనిని ప్రారంభ సంకేతం అంటారు. ఆప్షన్ బి ఇది మిథియోనైన్ అను అమైనో ఆమ్లానికి త్రిక సంకేతంగా పనిచేస్తుంది. ఆప్షన్ సి ఇది ద్వంద్వ ప్రక్రియలకు నిర్వహిస్తుంది. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 18వ ప్రశ్న చూస్తున్నాం. ఎటువంటి అమైనో ఆమ్లాలకు త్రిక సంకేతాలుగా వ్యవహరించని త్రికాలను ఏమని అంటారు? నిలుపుదల సంకేతాల, ఆపుదల సంకేతాల, త్రిక సంకేతాల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆపుదల సంకేతాలు. 19వ ప్రశ్న చూస్తున్నాం. UAA, UAG, UGA వంటి సంకేతాలను వేటికి ఉదాహరణగా చెప్పవచ్చు? నిలుపుదల సంకేతాలు, ఆపుదల సంకేతాలు, త్రిక సంకేతాలు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆపుదల సంకేతాలు అంటారు. 20వ ప్రశ్న చూస్తున్నాం. డిఎన్ఏ అణువులో 3 నుంచి 5 ధ్రువత్వం గల పోచను ఏమంటారు? సంకేతపు పోచన, మూస పలకమా, AUG సంకేతమా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మూస పలకం అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
21వ ప్రశ్న చూస్తే 5 నుంచి 3 ధ్రువత్వం గల పోచలో ఆర్ఎన్ఏలో ఉన్న అనుక్రమం ఉంటుంది. ఇది అనులేఖనంలో స్థానాంతరం చెందుతుంది. దీనిని ఏమంటారు? సంకేతపు పోచన, మూస పలకమా, ఏయుజీ సంకేతమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సంకేతపు పోచ అంటారు. 22వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్రింది వానిలో డిఎన్ఏకు సంబంధించిన అంశాలు సరైనవో కావో తెలపండి. 2 పాలీన్యూక్లియోటైడ్ గొలుసులుంటాయి. డియాక్సీ రైబోస్ చక్కెర ఉంటుంది. ఏ, టి, జి మరియు సి అను నత్రజని క్షారాలుంటాయి. పైవన్నీ సరైనవే. క్రింది వానిలో డిఎన్ఏకు సంబంధించిన అంశాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవేనండి. 23వ ప్రశ్న చూస్తే క్రింది వానిలో ఆర్ఎన్ఏకు సంబంధించిన అంశాలు సరైనవో కావో తెలపండి. 1 పాలీన్యూక్లియోటైడ్ గొలుసు ఉంటుంది. రైబోస్ చక్కెర ఉంటుంది. ఏయుజిసి అను నత్రజని క్షారాలుంటాయి. పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవేనండి. 24వ ప్రశ్న చూస్తే డిఎన్ఏ అణువులో థయమిన్ 30% ఉన్నట్లయితే మిగిలిన నత్రజని క్షారాల శాతాన్ని రాయండి. ఎడినైన్ 30%, గ్వానైన్ 20%, సైటోసైన్ 20%, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 25వ ప్రశ్న చూస్తే అడినైన్ 18%, గ్వానైన్ 30%, సైటోసిన్ 42%, యురాసిల్ 10% ఉన్నట్లయితే ఇది ఏ రకమైన పోచను కలిగి ఉంటుంది? ఏకపోచన, ద్విపోచన, అభిముఖ పోచన, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఏకపోచతో ఉంటుంది. 26వ ప్రశ్న చూస్తున్నాం. ఒక రకమైన జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియాను మరొక బ్యాక్టీరియానికి రవాణా జరుగుటను ఏమంటారు? ఒక రకమైన జన్యు పదార్థం ఒక బ్యాక్టీరియా నుండి మరొక బ్యాక్టీరియాకు రవాణా జరుగుటను ఏమంటారు? జన్యు పరివర్తనమా, జన్యు వివర్తనమా, జన్యు పదార్థమా, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జన్యు పరివర్తనం అంటారు. 27వ ప్రశ్న చూస్తే జన్యు పరివర్తనాన్ని వివరించుటకు ఏ శాస్త్రవేత్త స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియాతో విస్తృతమైన ప్రయోగాలు చేశాడు? జాన్ గ్రిఫిత్, ఫెడ్రిక్ గ్రిఫిత్, రాబర్ట్ బ్రౌన్, ఎవరూ కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫెడ్రిక్ గ్రిఫిత్ అనే శాస్త్రవేత్త. 28వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో మాథ్యూ మసల్సన్ ఫ్రాంక్లింటన్లో నైట్రోజన్ యొక్క భార ఐసోటోపు ప్రయోగాన్ని నిర్వహించారు? 1957, 58, 60, ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1958వ సంవత్సరంలో మాథ్యూ మెసల్సన్ ఫ్రాంక్లింటన్లో నైట్రోజన్ యొక్క భార ఐసోటోప్ ప్రయోగాలను నిర్వహించారు. 29వ ప్రశ్న చూస్తే కణములోని కేంద్రకంలో 3 రకాల ఆర్ఎన్ఏ పాలిమరేజులు ఉంటాయండి. అవి ఏవి? 1 ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 అనులేఖనం ద్వారా ఆర్ఎన్ఏ సంశ్లేషణ చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 పూర్వగామి ఎం సంశ్లేషణ చేస్తుంది. ఎంఆర్ఎన్ఏ అనులేఖనం ద్వారా విషయ జాతీయ కేంద్రక ఆర్ఎన్ఏ హెచ్ఎన్ఆర్ఎన్ఏ. ఆప్షన్ సి మూడవది వచ్చేసి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అనులేఖనం ద్వారా టీఆర్ఎన్ఏ, 5S ఆర్ఎన్ఏ మరియు 5N ఆర్ఎన్ఏలను సంశ్లేషణ చేస్తాయి. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 30వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. కేవలం 4 క్షారాలు 20 రకాల అమైనో ఆమ్లాలకు సంకేతాలను సమకూర్చాలని ప్రతిపాదించిన భౌతిక శాస్త్రవేత్త ఎవరు? జార్జోవా, స్టాన్లీ మిల్లరా, మాథ్యూ మిసెల్సనా, ఎవరూ కాదు? కేవలం 4 క్షారాలతో 20 రకాల అమైనో ఆమ్లాలకు సంకేతాలను సమకూర్చాలని ప్రతిపాదించిన భౌతిక శాస్త్రవేత్త. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, జార్జో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన బోటనీ చాప్టర్ 10 అణుస్థాయి ఆధారిత అనువంశికత్వానికి సంబంధించిన టెక్స్ట్ బుక్, తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.